మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. సో మరి మొదటగా ఈ సినిమాని క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించడం జరిగింది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా వచ్చినటువంటి ఈ సినిమా మొత్తానికి ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, ఎన్నో పోస్ట్ పోన్ల తర్వాత మొత్తానికైతే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు కానీ, అసలు ఓవరాల్గా ఈ సినిమా పైనటువంటి బజ్ కానీ మొదటి నుంచి మనం చూసుకుంటూ వచ్చి ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ ఏ విధంగా ఉంది, అసలు ప్రేక్షకులు దీన్ని ఎంతవరకు ఓన్ చేసుకున్నారు, ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్లస్ల గురించి కానీ మైనస్ల గురించి కానీ రకరకాల ఒపీనియన్లు చూస్తూనే ఉన్నాం. సో ఒక్కసారి ఈ సినిమా గురించి మనం కూడా కాస్త క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ప్రత్యేకమైనటువంటి చిత్రం అనే చెప్పాలి. ఇక తొలిసారి ఆయన ఒక కల్పిత చారిత్రక యోధుడు పాత్రలో నటించినటువంటి ఈ చిత్రం పైన కూడా భారీ అంచనాలతో రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ సినిమా కాబట్టి ఈ సినిమా కూడా చాలా ఎక్కువగా హైప్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా కూడా ఓవరాల్గా చూసుకుంటే పవర్ స్టార్ కెరియర్లోనే ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకుంది అనేది కూడా మనందరికీ తెలిసింది. ఇక మూవీకి సంబంధించినటువంటి స్టోరీ ఒకసారి చూసినట్టయితే హరిహర వీరమల్లు పెద్దోళ్ళను కొట్టి పేదలకు సంబంధించినటువంటి పెట్టే బందిపోటు అంటే 16 నుంచి 17వ శతాబ్దంలో సాగుతున్నటువంటి ఈ కథ కృష్ణానది తీరంలో దొరికినటువంటి ఒక కోహినూర్ వజ్రం కుతుబ్ షాహీల దగ్గర నుంచి మొఘలాయిల దగ్గరకు వెళ్తుంది. సో అక్కడి నుంచి ఆ కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతను హైదరాబాద్ కుతుబ్ షాహీ నవాబు హరిహర వీరమల్లకు అప్పగించడం జరుగుతుంది. సో అంతకు ముందు హైదరాబాద్ నవాబు సైన్యానికి తన పవర్ ఏంటో చూపిస్తాడు హరిహర వీరమల్లు. సో అందులో భాగంగానే ఆయన ఈ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యత ఈయనపై పెట్టినటువంటి ఆ స్టోరీ నేపథ్యంలో ఈ స్టోరీ అయితే ముందుకు వెళ్తుంది. ఇక మొఘలాయల చక్రవర్తిలో అత్యంత క్రూరైనటువంటి ఔరంగజేబు దగ్గర ఉన్నటువంటి కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి హైదరాబాద్ సంస్థానం నుంచి ఢిల్లీకి ఎలా బయలుదేరాడు, అప్పటికి ఔరంగజేబు ఇస్లాంలోకి మారిన హిందువులపై జిజియా పన్ను సహా వివిధ రకాలటువంటి ఆయన క్రూరత్వానికి నిదర్శనంగా చూపించినటువంటి కొన్ని పన్నులు ఏవైనాయో అవన్నీ కూడా తెలుసుకున్నటువంటి హరిహర వీరమల్లు మొత్తానికి దాన్ని ఎలా ఛేదించాడు, లోపలికి ఎలా ఎంటర్ అయ్యాడు అనేది కంప్లీట్గా ఈ స్టోరీకి సంబంధించినది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇకపోతే మొఘలాయల సైన్యంతో హరిహర వీరమల్లు ఏ విధంగా పోరాడాడు, అలాగే హిందువులు బతకాలంటే జిజియా పన్ను కట్టాలన్న ఔరంగజేబును ఎలా ఎదుర్కొన్నాడు, అండ్ ముఖ్యంగా కోహినూర్ వజ్రాన్ని తిరిగి హైదరాబాద్కు తీసుకొచ్చాడా లేదా అనేది ఈ స్టోరీకి సంబంధించింది. అలాగే ఈ సినిమాలో పంచమి అంటే నిధి అగర్వాల్ క్యారెక్టర్ అనమాట. హరిహర వీరమల్లో ఆమె ఈయన జీవితంలోకి ఎలా ఎంటర్ అయింది అనేది ఇక్కడ నుంచి కథ అయితే ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. మొత్తంగా చూసుకుంటే కోహినూర్ వజ్రం చుట్టే ఈ కథను అల్లడానికి మాత్రానికి పవన్ కళ్యాణ్ ఒప్పించడంలో సగం అంటే ఆల్మోస్ట్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు క్రిష్. అలాగే మహాభారతం నన్నయ్య మొదటి 2 పర్వాలు రాశాడు, ఆ తర్వాత మిగిలిన 15 పర్వాలను తిక్కన్న పూర్తి చేశాడు. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే కూడా మొదట క్రిష్ దీనికి దర్శకత్వం వహించాడు, అండ్ ఆ తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ కూడా కొంత భాగాన్ని డైరెక్ట్ చేశారు అనేది కూడా మనకి మొదటి నుంచి తెలిసినటువంటి అంశం అనమాట. సో మొత్తానికి చూసుకుంటే ఎక్కువగా అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆ క్రెడిట్ ఏదైతే ఉందో ఎక్కువగా క్రిష్కే ఇవ్వాలి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కథని ఆల్మోస్ట్ 70-80% వరకు కూడా క్రిషే పూర్తి చేశాడు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ సినిమాకి దూరం అవ్వాల్సి వచ్చింది అనేది మాత్రానికి మనకి తెలిసిన విషయమే కాబట్టి సో అక్కడ ఎక్కువ ఇదే మాత్రానికి ఆయనకి ఇవ్వాలినట్టుగా తెలుస్తుంది. అలాగే కొన్ని ఫైట్ సీక్వెన్స్ని కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసినట్టుగా కూడా మనకి మొదటి నుంచే తెలిసింది. అండ్ ముఖ్యంగా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి సినిమా కాబట్టి ప్రేక్షకుల మధ్య కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ముందుకెళ్ళింది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి సినిమాలో అంటే కొన్ని చోట మాత్రానికి ఔరంగజేబుతో ఆయన తలపడ్డం అనే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతగా కన్విన్సింగ్గా ఉండలేదు అనేది నార్మల్గా మనకి తెలుస్తూ ఉంది. అలాగే ఓ చక్రవర్తి సామాన్యమైనటువంటి బందిపోటు దొంగతో ఫైట్ చేయడు కదా, అంటే ఒక సంస్థకి ఒక రాజ్యానికి హెడ్ అయినటువంటి ఆయన నార్మల్ ఒక బందిపోటుతో ఎలా ఫైట్ చేస్తాడు అనే కొన్ని లాజిక్ పాయింట్లు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. అలాగే క్లైమాక్స్లో కూడా ఔరంగజేబు పాత్రలో ఏదైతే దానికి సంబంధించినటువంటి
కన్విన్సింగ్ అంటే ఆ ప్రేక్షకుల్ని అంతగా కన్విన్స్ చేసినట్టుగా కూడా అంతగా లేదు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి సినిమా ప్రస్తుతానికైతే కాస్త మిక్స్డ్ టాక్గా నడుస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జిజియా పన్ను కట్టాల్సినటువంటి పరిస్థితి, హిందువులకి ధర్మం కోసం చెప్పే డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఆయన అంటే సాయి మాధవ్ బుర్రా మాటలు మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా చెప్పొచ్చు. ఇక జనం మెచ్చే సైనికుడు అవుతాడు, పాలించే వారి పాదాలే కాదు తల కూడా కనిపించాలి అనే పవన్ పొలిటికల్ కెరియర్ దానికి సంబంధించినటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ కూడా థియేటర్లో కొన్ని చోట్ల అసలు ఇంకా ప్రేక్షకులంతా కూడా అరుపులు కేకలతో నెక్స్ట్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే సినిమాకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస అలాగే జ్ఞాన్ శేఖర్ కూడా చాలా బాగుంది. అంటే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందని తెలుస్తుంది. అండ్ గ్రాఫిక్స్ కాకుండా రియల్ లొకేషన్స్లోనే సెట్టింగ్స్లోనే షూట్ చేయడం అనేది నిజంగా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అలాగే కీరవాణి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ పాటల ఇంపాక్ట్ అనేది పెద్దగా లేకపోయినా కూడా కొన్ని లిరిక్స్ కానీ కొన్ని సీన్స్ కానీ కొంచెం ముందుకు తీసుకెళ్ళింది అన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక కన్క్లూజన్లో అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి కన్క్లూజన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ పార్ట్ ఉండబోతుంది అనేది కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దానికి సంబంధించినటువంటి టైటిల్ని కూడా అంటే యుద్ధ భూమికి సంబంధించినటువంటి ఒక టైటిల్ ఏదైతే మనకి కన్క్లూజన్లో కనిపిస్తుందో దాన్ని బట్టి కూడా ఇది నెక్స్ట్ పార్ట్ ముందుకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అన్నట్టుగా తెలుస్తుంది. ఇక నిధి అగర్వాల్ అంటే పంచమి పాత్రలో తన నటనతో పాటు తన అందంతో పాటు అలరించింది అని చెప్పడంలో కూడా చాలా స్పష్టంగా మనకి సినిమా చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక గడిల్లో ఒక దొర వద్ద నలిగిపోయే నాట్యగత్త పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రలో ఆమె చాలా బాగా అలరించింది అన్నట్టుగా తెలుస్తుంది. ఇక బాబీ డియోల్ క్రూరత్వం కూడా ఈ సినిమాలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే యానిమల్ సినిమాలో ఆయన మనం చూసాము, దానికి మించి యాక్టింగ్ ఇక్కడ ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి సినిమాలో సునీల్ ఉన్నంత వరకు కూడా కొంచెం మనకి ఏమంటారు కామెడీ అనేది కూడా మనకి చాలా బాగుంటుంది. అలాగే కోట శ్రీనివాసరావు కూడా ఒక చిన్న పాత్రలో కనిపించడం జరిగింది. ఇక మిగిలిన పాత్రలో కూడా నటించిన వాళ్ళంతా కూడా అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ నటన అనేది సినిమాలో చాలా పర్ఫెక్ట్గా చూపించడం జరిగింది. సో మొత్తానికైతే హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు పబ్లిక్ నుంచి వస్తుంది కానీ లేకపోతే కొన్ని రివ్యూస్ని బట్టి చూసుకుంటే కానీ ఈ సినిమాకి కొన్ని ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ స్వాగ్ అనేది ఈ సినిమాకి 100కి 100% ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఇక ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నట్టుగా తెలుస్తుంది. ఇక మైనస్ చూసుకుంటే మాత్రం కొంచెం పాటల నుంచి ఎక్కడో కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ అయింది అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ ఒకటి అండ్ లాజిక్కి కూడా అందని సీన్స్ అనేవి కొన్ని ఉన్నాయి అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉందన్నమాట. సో మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, థియేటర్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. చూద్దాం మరి ఇంకా రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకే విధంగా ముందుకెళ్తుంది, సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయి. ఎందుకంటే సినిమాకి మొదటి నుంచి కూడా ఒక హైప్ ఉంది కాబట్టి ఆ హైప్ ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది చూద్దాం.